స్నేహితులందరికీ నమస్కారం. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్. వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్. వేరుశనగ పండిస్తున్న ఒక వ్యవసాయ భూమి వివరాలు ఈరోజు తెలుసుకుందాము. భూమి వివరాలు చెప్పే ముందు ఖచ్చితంగా మా వీక్షకులకు నేను కొన్ని చట్టపరమైన చిట్కాలు చెప్తూ ఉంటాను. దీనినే కొందరు సుత్తి అని, సొల్లు అని అనుకుంటూ ఉంటారు. అది వారి విఘ్నతకే వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను వారి గురించి ఆలోచిస్తే మీకు సరైన అవగాహన కల్పించలేకపోవచ్చు. భూములు, ఆస్తులు కొనే క్రమంలో విషయం తెలియకుండా ఎంతోమంది మోసాల బారిన పడుతున్నారు. తెలియని వాళ్లకు తెలియచెప్పడమే మా ఉద్దేశం. ఎవరో ఏదో చెప్తున్నారు, అరచేతిలో మొత్తం భవిష్యత్తు చూపిస్తున్నారు. భూమి కొనడానికి వెళ్ళిన కొనుగోలుదారు మార్కెట్ ధర కన్నా తక్కువ ధరలో వస్తుంది కదా అని వెంటనే డబ్బులు ఇచ్చి భూములు కొనుక్కుంటున్నారు. కొనుక్కున్న తర్వాత అసలు కథ మొదలు. అర్థం కాలేదా? అదేనండి బాట సమస్యలు. దీనినే అప్రోచ్ రోడ్ ఇష్యూ అంటాము. ఈ మధ్య చాలా వరకు ఈ సమస్యలు దృష్టికి వస్తున్నవి. భూమి కొనేటప్పుడు భూమిని కాకుండా ముందుగా ముఖ్యంగా చూడాల్సింది బాటనేనండి. ముందుగా బాటలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని ఆ తర్వాత భూమిపై దృష్టి సారించండి. ఇక బాట రకాలు చూసుకుంటే, ఒకటి బ్లాక్ టాప్ రోడ్డు మార్గం. దీనినే మనం బీటీ రోడ్ బిట్టు అంటాము. ఇలాంటి రోడ్డుకు ఉన్న భూమి 100కు 100% సురక్షితం. దీనికి ఎలాంటి బాట సమస్యలు ఉండవు. రెండవది నక్షా రోడ్డు మార్గం. మీరు కొనే భూమి నక్షా రోడ్డు మార్గం అని ఎవరు చెప్పినా సరే, ఆ ఊరికి సంబంధించిన విలేజ్ మ్యాప్ మండల్ ఆఫీస్లో నుండి తీసుకొని అది ఖచ్చితంగా గవర్నమెంట్ నక్షా రోడ్డు అని ధృవీకరించుకోవాలి. కొన్ని చోట్లలో చాలా వరకు అన్ని నక్షా బాటలు ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అది కరెక్టా కాదా ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. 3. వ్యవసాయ భూమికి భాగస్వామ్య అప్రోచ్ రోడ్డు మార్గం. దీనినే మనం అండర్స్టాండింగ్ రోడ్ లేదా అడ్జస్ట్మెంట్ బాట అంటాం. ఇలాంటి బాటలు ప్రస్తుతానికి బాగానే అనిపించినా భవిష్యత్తులో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అలాంటి బాటకు ఎవరు చట్టపరంగా ఎలాంటి హక్కుదారు ఉండరు. ఎవరి వలనైనా సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి పరిష్కారం సదరు బాటను అందరూ భాగాలుగా కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాతనే సదరు బాటను అండర్స్టాండింగ్ బాటగా పరిగణించబడుతుంది. ఇక 4వది వచ్చేసి అసలు ఎలాంటి నక్షాలు లేని మార్గం. దీనినే మనం కాలిబాట అంటాం. ఈ బాటలో కేవలం నడిచి వెళ్ళవచ్చు లేదా 2 వీలర్పై వెళ్ళవచ్చు. కార్లు, ఇతర వాహనాలు వెళ్ళడానికి అవకాశం ఉండదు. దీనినే మనం డొంక బాట అని కూడా అంటాం. కాబట్టి మిత్రమా, వ్యవసాయ భూమి వరకు వెళ్ళే బాటల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ముందుగా వాటి విషయంలో ప్రాముఖ్యతను ఖచ్చితంగా పాటించండి. ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి 17 ఎకరాలు. ఈ భూమి వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా పెదకొత్తపల్లి మండలంలో ఉంది. శ్రీశైలం రోడ్డు ఎగ్జిట్ 14 ఔటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. హైవే నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది బీటీ రోడ్ బిట్ కాదు, హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి. ఈ భూమికి తూర్పు వైపు మట్టి రోడ్డు. ఇక బీటీ రోడ్ నుండి మట్టి రోడ్డుకి 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. రోడ్డు ఫేసింగ్ తీసుకుంటే సుమారు 500 ఫీట్లు ఉంటుంది. ఇందులో ప్రస్తుతం స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారా వేరుశనగ పంట పండిస్తున్నారు. ఈ భూమికి సుమారు 500 మీటర్ల దూరంలో చెరువు ఉంది. చెరువుకి దగ్గరగా ఉండడం వల్ల నీటికి ఎలాంటి లోటు లేదు. చుట్టుపక్కల రైతులు కూడా చాలా వరకు ఈ చెరువులో నుండే వ్యవసాయానికి నీటిని వినియోగిస్తున్నారు. మట్టి రకం పూర్తిగా ఎర్రమట్టి. అన్ని రకాల సారవంతమైన నేల, అన్ని పంటలకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఊరికి దగ్గరలో ఉంది కాబట్టి అన్ని సౌకర్యాలకు అనుగుణంగా ఉంటుంది. పుష్కలమైన నీటికి ఎలాంటి లోటు లేదు. భూమి వరకు వెళ్ళడానికి పూర్తిగా బీటీ రోడ్డు మాత్రమే ఉంటుంది. కేవలం 1 కిలోమీటర్ మాత్రమే మట్టి రోడ్డు ఉంటుంది. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ పరిధిలోకి లేదు కాబట్టి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు. ఫ్రీ జోన్ లేదా అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు. ఫామ్ హౌస్లకు, వ్యవసాయ కార్యకలాపాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి మరికొన్ని మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింకులో ఇచ్చి ఉన్నాము. అన్ని విధాల భూమి మనుగడలో ఉంది. భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి. ఏదైనా వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా 1955 సంవత్సరం నుండి అన్ని కాసరా పహానీలు, ల్యాండ్ రికార్డులు, లింక్ డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోవాలి.
అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. పైన చెప్పిన అన్ని చట్టపరమైన కార్యకలాపాలు, తనిఖీలు, డిజిటల్ భూమి సర్వేలు, టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే చేయించడం, ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము. ఇక ధర విషయానికి వస్తే ఎకరం 35 లక్షలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ప్రైస్. సమయానుచితంగా ధరలు రైతులు మారుస్తున్నారు కాబట్టి రోజులు గడిచే కొద్దీ ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. పైన చెప్పిన ధర ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ప్రైస్. ఆస్తి నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు. మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి. ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి. డ్రైవింగ్లో ఉన్న సమయంలో ఫోన్ ఎత్తడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు ఎలాంటి ఆస్తి వెతుకుతున్నారో వివరాలు వాట్సాప్ చేయండి. సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నేను కృష్ణమాచారి, శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్, సైనింగ్ ఆఫ్. అందరికీ నమస్కారం. జై హింద్.